వెల్కమ్ టు 9+ న్యూస్. నేను రవిచంద్ర. తెలంగాణ రాజకీయాల్లో చాలా అరుదైన దృశ్యం కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకే వేదికపై ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేశారు. గతంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం, నిధుల విషయంలో తీవ్ర ఆరోపణలు, ప్రతి ఆరోపణలు నడిచాయి. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి బహిరంగంగా విమర్శించారు. అలాంటిది ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో జరిగిన కీలక సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం వీరిద్దరూ కలిసి సమావేశమయ్యారు. ప్రత్యేకించి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు స్వాధీనం, విస్తరణపై కేంద్ర మంత్రులతో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ స్వాధీనం, సెకండ్ ఫేజ్ విస్తరణపై గత 2 రోజులుగా ఢిల్లీలో తీవ్ర చర్చలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. ఈ మీటింగ్స్ కి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సమన్వయం చేశారు. ఈ సమావేశాల కోసం సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు లెటర్ రాశారని, అందుకే తాను చొరవ తీసుకున్నానని ఎక్స్ లో ప్రకటించారు కిషన్ రెడ్డి. నిజానికి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, నిధుల విషయంలో ఒక కొత్త చాప్టర్ కి నాంది అంటున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, అలాగే మెట్రో 2 విస్తరణ నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ లాంటి అంశాలను స్టడీ చేయడానికి ఒక కన్సల్టెంట్ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ కన్సల్టెంట్గా ఎస్బీఐ క్యాబ్స్ ని ఎంపిక చేశారు. ఎస్బీఐ క్యాబ్స్ సమగ్రంగా స్టడీ చేసి ఒక నివేదిక సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తారు. అంతేకాదు, కన్సల్టెంట్ స్టడీ చేసే సమయంలో సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని నిర్ణయించారు. ఈ అధికారులు వేగంగా ప్రక్రియను పూర్తి చేయడానికి కృషి చేస్తారు. ఈ తాజా పరిణామం రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులకు చాలా కీలకమైన మలుపు. గతంలో మెట్రో ఫేజ్ 2కి కేంద్రం నుంచి నిధులు రావడం లేదని, దానికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కానీ ఇప్పుడు ఇద్దరు కీలక నేతలు కలిసి పనిచేయడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి నిధుల సమస్యలు తలెత్తకుండా సమన్వయం కుదిరే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నగరం ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంలో, ప్రజల రవాణా అవసరాలను తీర్చడంలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం వల్ల ఈ ప్రాజెక్టులు మరింత వేగంగా పూర్తవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రగతికి, ప్రజల సౌకర్యానికి అద్దం పడుతుందని చెప్పొచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిధులు, ప్రాజెక్టుల విషయంలో తరచుగా మాటల యుద్ధం జరుగుతోంది. అంతేకాదు, బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయి తమ మీద కుట్రలు చేస్తున్నాయని తరచుగా సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. కానీ ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి పనిచేయడం ద్వారా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చాటి చెప్పారు. ఈ సమావేశాల ఫలితాలు ఎస్బీఐ క్యాబ్స్ నివేదిక తర్వాత మెట్రో ప్రాజెక్టుల పనులు మరింత వేగంగా పుంజుకుంటాయని ఆశిద్దాం. దీనిపై మరింత సమాధానాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు కిషన్ రెడ్డి అటు ఒకసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ఢిల్లీలో ఒకే వేదిక పంచుకున్నారు. దీన్ని మనం ఎలా చూడాలి? అంటే రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కనిపిస్తుందా? రైట్ రవిచంద్ర, మొన్నటి వరకు రాష్ట్రంలో బాగా ఎండలు కొట్టాయి, ఇప్పుడు వర్షం కొట్టింది, చల్లగా వాతావరణం అయింది. అలానే మొన్నటి వరకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కూడా విమర్శల యుద్ధం, మాటల యుద్ధం కొనసాగింది. ఇటు కిషన్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి మధ్యలో ఒకరిపై ఒకరు సవాల్ విసురుకున్నారు. నేను హైదరాబాద్ దాటని అని ఒకరంటే, నన్ను అడ్డుకునేవారు ఎవరు లేరని కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డిపై సవాల్ విసిన పరిస్థితి. ఇలా దాదాపు ఒక నెల రోజుల నుంచి ఒకవైపు పంట కొనుగోళ్లపై, ప్రత్యేకంగా మెట్రోపై ఇటీవల
ప్రతి వేదిక నుంచి ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా విమర్శలు చేయడం జరిగింది బీజేపీపై, ముఖ్యంగా కిషన్ రెడ్డిపై. కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. దాంతోపాటు ఇటీవల లేఖలు రాసుకున్నారు, వీళ్ళు లేఖలు రాశారు, ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ అంటే ప్రభుత్వాల తరపున. ముఖ్యంగా తాజాగా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఢిల్లీకి వస్తున్నాను, 2 రోజులు ఢిల్లీలో ఉంటాను, కిషన్ రెడ్డి దీనికి మీడియేటర్గా ఉండి కేంద్ర మంత్రులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి, కోఆర్డినేట్ చేయాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కిషన్ రెడ్డి సహకరించాలని లేఖలో కోరినప్పుడు ఆ లేఖకు స్పందించిన కిషన్ రెడ్డి మరి నిన్న ఈరోజు ఈ 2 రోజులు కూడా మరి కేంద్ర మంత్రులను ఢిల్లీలో కేంద్ర మంత్రులను కల్పించడానికి ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇటు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఒకే వేదిక మీద లేదా ఒకే సమావేశంలో కనబడి నిజంగా ఒక విధంగా ఆశ్చర్యానికి కూడా గురవుతున్నారు. ఇది రాష్ట్ర అభివృద్ధికి మంచి శుభ పరిణామాన్ని కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే పాలిటిక్స్, రాజకీయాలు, విమర్శలు, ఆరోపణలు పక్కన పెడితే ఇది ప్రజలకైతే మంచి సంకేతం అని చెప్తున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు. మొన్నటి వరకు ఆరోపణలు చేసుకున్నారు. మనం చూసాం చాలాసార్లు ఏమవుతుందంటే రాష్ట్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే, కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటారు. వీళ్ళు చేసింది వాళ్ళకు నచ్చదు, వాళ్ళు చేసింది వీళ్ళకి నచ్చదు. ఇది జనరల్గా సాధారణంగా రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ ఎందుకు భిన్నంగా ఈ 2 రోజుల రేవంత్ రెడ్డి టూర్లో కిషన్ రెడ్డి అన్నీ తానై కూడా మధ్యవర్తిగా వహించి అందరి కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి కల్పించడం, అదేవిధంగా మెట్రో 1 ప్రాజెక్ట్ టేక్ ఓవర్ మీద లోన్ కావచ్చు, దానికి సంబంధించిన రుణ సేకరణకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా మెట్రో 2 ప్రాజెక్ట్ క్లియరెన్స్ కోసం స్థల సేకరణ కావచ్చు, డిపిఆర్ కావచ్చు, దానికి సంబంధించిన క్లియరెన్స్ ఈ 2 ప్రాజెక్టులపై ఒక క్లారిటీ రావడానికి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలవడానికి కిషన్ రెడ్డి సహకరించారు. నిజంగా ఇది చాలామంది అంటే సామాన్య ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు వేరైనా రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకొని ఇలాంటి అప్పుడు అభివృద్ధికి అందరూ ముందుకు రావాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. విశ్లేషకులు కూడా, రాజకీయ విశ్లేషకులు కూడా ఇది మంచి పరిణామం అని అంటున్నారు. రవిచంద్ర, అంటే బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అని చెప్పి కాంగ్రెస్ ఇన్ని రోజులు ఆరోపణలు చేసి వచ్చింది. దీనికి ఈ ఆరోపణలకు పులి స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనబడుతున్నాయి. మొన్న ఇటీవల కూడా హైదరాబాద్కు మోడీ వచ్చారు ప్రధానమంత్రి. అప్పుడు మెరస జోడో అన్నాడు. అంటే మాతో కలిసి పనిచేస్తే మీ రాష్ట్రానికి మంచి అభివృద్ధి, దాన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్గా, ఎవరికి అనుసారంగా వాళ్ళు విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు, కొంతమంది స్వాగతించారు. సో ఇప్పుడు మనం రాష్ట్ర అభివృద్ధి అనే విషయానికి వస్తే మెరసే జోడో అంటే మాతో కలిసి పనిచేయి ప్రభుత్వ పరంగా అని చెప్పిన దానికి ఈరోజు మరి కిషన్ రెడ్డితో తను వెళ్ళడము, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కలిసి రకరకాల శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలవడము, మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన క్లియరెన్స్ రావడం, మెట్రోతో పాటు హైదరాబాద్కు సంబంధించిన కొన్ని ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులు అంతా కూడా క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం గతంలో బీఆర్ఎస్ 2వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రానికి ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం పర్లేదు. చాలా విషయాల్లో వాళ్ళు డిఫర్ చేశారు, వ్యతిరేకించారు, దూరం ఉన్నారు. దానివల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమైన కూడా ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తను కూడా కొంచెం గుర్తించినట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో కొంచెం సానుకూలంగా ఉంటే, కొంచెం దగ్గరగా ఉంటే మన రాష్ట్రం పనులు కూడా అవుతాయి, తనకు కూడా పేరు వస్తుంది. తర్వాత రాబోయే ఎలక్షన్స్లో దీన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది, నేనే చేశానని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని అదొక కోణం ఉంది. దాంతోపాటు బీజేపీ కూడా చెప్పుకునే అవకాశాలున్నాయి. మేము రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రిని మేము తీసుకెళ్ళి ఢిల్లీలో వివిధ మంత్రులతో కల్పించాము, మేము కూడా నిబద్ధతతో ఉన్నాము రాష్ట్రాభివృద్ధికి అని వాళ్ళు ప్రచారం చేసుకునే అవకాశాలున్నాయి. సో మొత్తం మీద ఎవరు ఎన్ని ప్రచారాలు ఎవరేమి చేసుకున్నా కూడా ఒకవైపు మొన్నటిదాకా ఆరోపణలు జరిగాయి బీఆర్ఎస్ బీజేపీ అని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ యాజ్ ఏ ప్రభుత్వంగా మరి వెళ్ళి కలవడము, ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమని వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ రాజకీయ ఆరోపణలు ఖచ్చితంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సాధారణంగా మనకు కనబడతాయి. కానీ ఎట్టకేలకు మాత్రం ఇది అభివృద్ధికి మాత్రం ఒక మంచి శుభ పరిణామం అంటున్నారు. మరోవైపు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కూడా అటు కేంద్రం కొనుగోలు చేయకపోతే తీసుకెళ్లి అటు కేంద్ర మంత్రుల ఇంటి ముందు లేదంటే ఎంపీల ఇంటి ముందు చల్తామని చెప్పి అటు రేవంత్ రెడ్డి పదే మాట్లాడు. ఇక్కడ కేంద్రంతో అంటే మంత్రులతో ఏదైనా ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా ఏమైనా చర్చలు జరిగా?
ఖచ్చితంగా, ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి ఎవరెవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరి కేంద్ర మంత్రులతో కలవడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి కిషన్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ కొంతమందితో ఇప్పించారు ఆల్రెడీ. ఈరోజు సాయంత్రంతో అది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వస్తారు. ఒకవేళ ఈసారి కొంతమంది కేంద్ర మంత్రులను కలవకపోయినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్ కూడా మళ్ళీ కేంద్ర మంత్రులను కలవడానికి, అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలవడానికి అవకాశాలున్నాయి. మీరు అన్నట్టుగా ధాన్యం సేకరణకు సంబంధించింది ఇటు రెండు పార్టీలకు లేదా రెండు ప్రభుత్వాలకు కాస్త వైరుధ్యాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఒకటి, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఒకటి. అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఒకటి, బీజేపీ ఆరోపిస్తుంది ఒకటి. దీంట్లో కూడా కొంత ప్రాబ్లం ఉంది. దీంతో ప్రజలు కూడా అంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. దీని మీద కూడా ఖచ్చితంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఈరోజు మాట్లాడే అవకాశాలు కనబడ్డాయి. కానీ ఒకవేళ కేంద్ర మంత్రులు సంబంధించిన శాఖ మంత్రులు ఒకవేళ అందుబాటులో లేకపోతే మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఢిల్లీ పర్యటన పెట్టుకొని దాన్ని కూడా క్లియరింగ్ చేసే అవకాశాలు, లేదంటే లేఖల ద్వారా కావచ్చు, ఫోన్ల ద్వారా కావచ్చు, లేదా అధికారుల బృందాన్ని ఒకటి పంపించి ఈ ధాన్యం సంబంధించిన ఏదైతే ఉందో పూర్తిగా కొనుగోలు చేసే విధంగా, లేకపోతే నిబంధనల ప్రకారము ఎంత వీలైతే అంతవరకు కొనుగోలు చేసే విధంగా ఇటు రేవంత్ రెడ్డి సర్కారు బీజేపీ మీద కూడా ఈ యొక్క ఇప్పుడు జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో దీన్నే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నట్టు కనబడుతున్నాయి. ఒకవేళ నిజంగా ఇలా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటే అది కూడా ఇష్యూ క్లోజ్ అయ్యే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. రవిచంద్ర, అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తే కనుక ప్రతి సమావేశంలోనూ కిషన్ రెడ్డినే ముఖ్యంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక ఈ భేటీ తర్వాత ఇద్దరి మధ్య ఏదైతే కోల్డ్ వార్ స్టాప్ అయినట్టేనా? అది మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో చెప్పలేం. ఒక్కోసారి బాగానే ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకవేళ అదే కంటిన్యూ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఊకోదు. బీఆర్ఎస్ ఆల్రెడీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి వెళ్ళి. కాంగ్రెసు ఇటు వీళ్ళు ఒకటైపోయారని, మళ్ళీ బీజేపీ ఒకటయ్యారని ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ విమర్శల ఆరోపణలు వాళ్ళు ఆ స్పేస్ను వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే రెండు వేరు పార్టీలు, రెండు జాతీయ పార్టీలు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అదే వాతావరణం ఉంటుందని చెప్పలేము. మళ్ళీ రాష్ట్ర విషయానికి వస్తే మళ్ళీ ఆరోపణలు కంటిన్యూ కావచ్చు. కానీ పనుల విషయానికి వచ్చేసరికి, రాష్ట్ర అభివృద్ధి విషయానికి వచ్చేసరికి ఇదే వాతావరణం మరి భవిష్యత్తులో ఉంటుందా ఉండదా మనం వేచి చూడాలి. సందర్భాన్ని బట్టి, ఇష్యూని బట్టి వీళ్ళు ఆరోపణలు విమర్శలు చేసే అవకాశాలు అయితే కనబడతాయి. ఒకవేళ అలా స్నేహపూర్వకంగా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ అది బీఆర్ఎస్కు మైలేజ్ అవుతుందని కూడా వీళ్ళు అభిప్రాయపడతారు. కాబట్టి ఢిల్లీయే గల్లీ అన్నట్టుగా కనబడతా ఉంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్. మొత్తంగా ఉప్పు నిప్పులా ఉన్న రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకటయ్యారు. మెట్రో విస్తరణ, నిధుల సేకరణ లాంటి కీలక అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయం హైదరాబాద్కు ఒక పెద్ద ఊరటంగా కనిపిస్తుంది. ఎస్బీఐ క్యాప్స్ నివేదిక, దాని ఆధారంగా చేపట్టబోయే చర్యలతో హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ మరింత విస్తరించి లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.